నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అడ్డగోలు దోపిడీలు, కబ్జాలకు పాల్పడ్డారు. ఎదురు తిరిగిన వారిని పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లాలంటేనే భయపడేలా చేశారు. తమ పైన కేసు పెట్టిన వారికి నరకం చూపించారు. ఆ జాబితాలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ ఒకరు. ఆయన అరెస్ట్ అయి జైల్లో మగ్గుతున్నారు. ఎప్పుడు బయటకు వస్తాడో తెలియని అయోమయ పరిస్థితి. వరుసగా నమోదవుతున్న కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు అవుతున్నా ఇంకా కేసులు పెండింగ్లో ఉండడంతో ఆయన జైల్లోనే గడపాల్సి వస్తుంది. మరోవైపు అనారోగ్య సమస్యలంటూ ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తున్నారు. వల్లభనేని వంశీ బెజవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేసుల విచారణకు కోర్టుకి హాజరవుతున్న ఆయన్ని చూసి అందరూ నిర్వేరిపోతున్నారు. జగన్తో అందగాడని పొగిడించుకున్న ఆ మాజీ ఎమ్మెల్యే అవతారం చూసి ఇతను అందగాడా? జగన్కి ఏమైంది? వైసీపీ నేతలు అందగాడు, సౌమ్యుడు అన్నారంటే వాళ్ళ పని అయిపోయినట్టే అనుకుంటున్నారు అంతా. చేసుకున్నోడికి చేసుకున్నంత అనే డైలాగు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో సామాన్యుల్లో రీసౌండ్ వస్తుంది. తనకు తీవ్రమైన వెన్నునొప్పి సమస్య ఉందని వంశీ తెలపడంతో జైల్లో అతనికి బల్ల మంజూరు చేశారు అధికారులు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ జైల్లో అనారోగ్య కారణాల రీత్యా ఇబ్బందులు పడుతున్నట్టుగా కోర్టుకు తెలిపారు. న్యాయమూర్తి ఆదేశాలతో వరుసగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసు ప్రముఖంగా ఉంటుందని భావించిన సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడంతో అసలు కథ మారిపోయింది. తానేం చేసినా ఎవరు ఏం చేయలేరన్న భావన వంశీని ఈ స్థితికి చేర్చింది అంటున్నారు. ఈ కేసులకు తోడు వల్లభనేని వంశీకి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు మెడకు చుట్టుకుంది. నూజివీడు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో వంశీ పరిస్థితి తలకిందులైంది. ఆయనతో పాటు ఆయన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకు న్యాయాధికారి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కాగా నూజివీడు కోర్టుకు వచ్చినప్పటి నుంచి తీవ్రంగా వంశీ దగ్గుతూ కనిపించారు. న్యాయాధికారి తన అనారోగ్యం గురించి చెప్పడంతో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించాలని ఆమె పోలీసులను ఆదేశించారు. నూజివీడు కోర్టు రిమాండ్తో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలదన్నట్టుగా మరో కేసు వంశీ మెడకు చుట్టుకుంది. ఒక కేసులో ఊరట లభించి బెయిల్ మంజూరైన మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు కావడంతో జైల్లోనే మగ్గుతున్నాడు. తాజాగా వంశీ పైన అక్రమ మైనింగ్ కేసు నమోదైంది. గన్నవరంలో జరిగిన మైనింగ్ అక్రమాలపైన 58 పేజీలతో పోలీసులకు గనుల శాఖ ఎండీ ఫిర్యాదు చేసింది. దీంతో గన్నవరం పిఎస్లో వంశీ పైన కేసు ఫైల్ అయింది. కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారన్న ఆరోపణలపై వంశీ పైన కేసు నమోదైంది. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో వంశీ పాత్ర ఉందని నిర్ధారించారు పోలీసులు. ఇంకా ఎన్ని కేసులు బయటపడతాయో చూడాలి. వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరంలో పోటీ చేశారు. విజయం కోసం బాపులపాడు మండలం కొయ్యూరు, పెరికీడు గ్రామాల్లో కొంతమందికి నకిలీ ఇళ్ల పట్టాల కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ 9 మందిపైన ఆ ఏడాది అక్టోబర్లో హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వారిలో వంశీ పేరు లేదు. 2024లో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదు మేరకు ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. గతంలో వంశీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలపైన అధికార ముద్రలు నకిలీవని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొనడంతో ఆయన్ను 10వ నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో గన్నవరం, బాపులపాడు మండలాల్లో అక్రమంగా మైనింగ్ చేశారు. ఇందులో వంశీ, ఆయన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావు కీలకంగా ఉన్నారని కృష్ణా జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు కూడా నమోదు చేశారు. వంశీతో సహా 13 మందిని నిందితులుగా చేర్చారు. అక్రమ మైనింగ్ ద్వారా వంశీ 192 కోట్లు అక్రమార్జన చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వంశీ పైన ఇప్పటికే 6 కేసులు నమోదు కాగా 5 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. అక్రమ మైనింగ్, నకిలీ ఇళ్ల పట్టాల కేసులు అదనం. జగన్ అంట చూసుకుని రెచ్చిపోతే ఏం జరుగుతుందో వంశీ కేసే ఉదాహరణ. వరుసగా నమోదవుతున్న కేసులు, బెయిల్ పిటిషన్ల విచారణ కోసం పోలీసులు కోర్టులకు తిప్పుతున్న వంశీని చూస్తూ అందరూ నిర్వేరపోతున్నారు. అంతేకాదు వంశీని టీడీపీ నేతలు వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు. మాట జారేటప్పుడు అహంకారంతో వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న టాక్ వినిపిస్తుంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సినిమా ప్రొడ్యూసర్గా ఒక వెలుగు వెలిగిన వంశీ అవతారం జైల్లో ఆరోగ్యం క్షీణించి పూర్తిగా మారిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వంశీని జైల్లో పరామర్శించిన మాజీ సీఎం జగన్ తన పార్టీ నేతల గ్లామర్ గురించి మాట్లాడుతూ అందగాళ్లని కిటాపిచ్చారు. చంద్రబాబు, లోకేష్ కంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినేష్లు చాలా అందంగా ఉంటారట. తమ సామాజిక వర్గానికి వారి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక చంద్రబాబు వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు.
కేసుల మీద కేసులు పడుతుంటే కక్షపూరితంగా వల్లభనేని వంశీ పైన అక్రమ కేసులు పెట్టారని అనడం విమర్శల పాలవుతుంది. కనీసం గుర్తుపట్టలేని స్థితిలో 20 కేజీల బరువు తగ్గిపోయి శేషు సినిమాలో రాజశేఖర్ పాత్రను తలపిస్తున్నారన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతుంది. అనారోగ్యంతో తీవ్రంగా దగ్గుతున్న వంశీ చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తున్నారని ఆయన బాధితులు అంటున్నారు. అరెస్ట్ అయినప్పుడు ఇన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందని బహుశా వంశీ కూడా అనుకుని ఉండరు. బెయిల్ వచ్చేస్తుంది, హాయిగా బయట తిరిగేయచ్చు అనుకున్నారు. కానీ బెయిల్ విషయంలో తమ అధినేత జగన్ తనకు రోల్ మోడల్ అని భావించి ఉండవచ్చు. అలవాటు లేని జైలు జీవితం బక్క చిక్కిన వంశీని చూసి ఇదేం కర్మ అంటున్నారు అంతా. కృష్ణా జిల్లాలో బ్రదర్స్లా ఉండే వంశీ పరిస్థితి అలా ఉంటే కొడాలి నాని పరిస్థితి కూడా అంతంత మాత్రమే అంటున్నారు. అనారోగ్యంతో కొడాలి నాని హైదరాబాద్లో కొంతకాలం చికిత్స తీసుకున్నారు. గుండె సంబంధిత సమస్యతో ముంబైకి వెళ్ళి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అండ్ హైదరాబాద్లో రీహాబిలేషన్ చికిత్స తీసుకుంటున్నట్లుగా చెప్తున్నారు. గతంలోనూ కొడాలి నాని అందగాడని జగన్ అన్న మాటల్ని జనం గుర్తు చేసుకున్నారు. వంశీకి తానేం తక్కువ కాదు అన్నట్టుగా కొడాలి నానిపై కూడా వరుసగా కేసులున్నాయి. జగన్ భజన కోసం కొడాలి అడ్డమైన వాగుడు వాగి అడ్డంగా బుక్ అయ్యాడు. కొడాలి నానిని నమ్మి మోసపోయిన వారు బయటకు వచ్చి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. ఎన్నికల తర్వాత అనేక కేసుల్లో ఇరుక్కుపోయిన కొడాలి నాని ఎప్పటికప్పుడు అరెస్ట్ అవుతారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అనారోగ్య కారణంగా కొంతకాలం తప్పించుకున్న నాని అరెస్ట్ మాత్రం పక్కా అంటున్నారు ఆయన బాధితులు. కొడాలి నాని గుడివాడలో ఇప్పట్లో వచ్చే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. కొడాలి నాని లాంటి బూతు నాయకుడిని జగన్ కంట్రోల్ చేసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేది కాదంటున్నారు. కూటమి ప్రభుత్వం అండతో కొడాలి నాని బాధితులు బయటకు వస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారు. కొడాలి నాని కబంధ హస్తాల నుంచి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. గుడివాడలో కొడాలి నాని బ్యాచ్ అక్రమాలకు బలైపోయిన వారికి ఇప్పుడు న్యాయం జరుగుతుంది. గుడివాడలో కొడాలి పేడ విరగడైపోయిందని ఇప్పుడు స్థానిక ప్రజలు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఎవరినైనా మంచోడు అందగాడు అని పొగిడితే వాళ్ళ పని అయిపోయినట్టే అంటున్నారు. గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును మంచోడు అన్నారు. చివరకు దివ్యాల మాదిరి వ్యవహారంతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయిపోయాడు. కేసులతో వంశీ, అనారోగ్యంతో నాని, సస్పెన్షన్లో దువ్వాడ. జగన్ పొగిడిన నేతలు పడుతున్న కర్మను చూసి ఈ జాబితాలో నెక్స్ట్ ఎవరైనా చర్చ ఏపీ పాలిటిక్స్లో మరింత వేడి రాజేస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.